ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అతి త్వరలో బైబిల్ గ్రంథం నందు మరొక వాక్యం నెరవేర్పు జరగబోతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అని లేఖనములు తెలియపరుస్తున్నవి. అయితే ప్రియులారా, ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో కుల విభజన జరుగుతున్నది. ఇదే చివరి అవకాశం. భయపడకుడి, ఎందుకంటే లేఖనములు తెలియపరిచినట్లుగా మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. అయితే వాక్యము సెలవిచ్చినట్లుగా మరి దేవుని నిజముగా మనుషుల ఎదుట ఒప్పుకుందామా, లేకపోతే గవర్నమెంట్లు ఇచ్చే, ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కావాలని సర్టిఫికెట్ల క్యాస్ట్లు ఉంచుకుంటారు, లేక చివరి అవకాశంగా భావించి మనుషుల ఎదుట దేవుడును ఒప్పుకుంటారు. అది మీ ఇష్టం. వాక్యం తెలియపరిచినట్లుగా మనం అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులైతే మనుషుల ఎదుట నిజ దేవుణ్ణి క్రీస్తును ఒప్పుకుందాం. నిత్యమైన రాజ్యంలో ఆయనతో నివాసం చేయాలని, లేదా ఆయనతో నివాసం చేయాలంటే మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే పరలోకముందున్న తండ్రి ఎదుట క్రీస్తు వారు మనుషులను ఒప్పుకుంటాడు. అదేవిధంగా ఎవరైతే మనుషుల ఎదుట దేవుని ఒప్పుకోడో, క్రీస్తుని రక్షకుడని ఎవరైతే ఒప్పుకోరో వారిని కూడా పరలోకముందున్న తండ్రి ఎదుట ఒప్పుకోనని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనందరము జ్ఞాపకం చేసుకుందాం. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కూడా ఆలోచించుదాం. మరి నిజముగా ఎవరైతే దేవాది దేవుడును నిజక్రీస్తుగా రక్షకుడుగా దేవునిగా ఒప్పుకుంటారో ఆ రోజున నిజముగా మనల్ని కూడా ఆయన ఎదుట, పరమ తండ్రి ఎదుట ఒప్పుకుంటానని మనకు వాగ్దానము ఇచ్చాడు. ఖచ్చితంగా మాట ఇచ్చినవాడు తప్పనివాడు. ఆయన మాట చెప్తే నెరవేర్చే దేవుడే, కానీ మాట ఇచ్చి తప్పుకుపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే నిత్యమైన రాజ్యంలో ఆయనతో నీవు నేను నివాసం చేయాలి. దేవునికి